నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ శరవేగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ నిర్మాణం పనులు ఈ నెల 14న ప్రారంభం కానున్న మహాప్రస్థానం వెల్లడించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు లక్షిపేట మండల గ్రామాల్లో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం అంబేద్కర్ మరియు గాంధీజీ ఆశయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించిన డీసీసీ అధ్యక్షురాలు ఉత్తర తెలంగాణను తలమానికంగా మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఈ ఆసుపత్రి నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన 2027లోగా పూర్తి చేయనున్నట్లు ఆయన అన్నారు. రానున్న తరాలను దృష్టిలో ఉంచుకొని G+10 అంతస్తుల భవనానికి అనుకూలంగా నిర్మాణం చేస్తున్నామని 2027 జూన్ వరకు ఆసుపత్రి ప్రారంభించేలా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 14వ తేదీన మహాప్రస్థానాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ నియోజకవర్గంలో విద్య వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఇటీవల కస్తూర్బా పాఠశాలలను సందర్శించినప్పుడు వారికి ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచలేదని తెలపడంతో సంబంధిత మంత్రితో మాట్లాడి రాష్ట్రంలోని అన్ని కస్తూర్బా పాఠశాలలకు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయించడం జరిగిందని అన్నారు. అనంతరం ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా కొత్త అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, దళిత సంఘాల యువ నాయకులు సుధమల్ల అశోక్ తేజ, గుడిసెల దశరథం, కాటం రాజేశం, రాజమల్లయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ 27 ఏదైతే డేట్ చెప్పినో దానికన్నా ముందే ఒక 2-3 నెలల ముందే అందించే ఏర్పాటు చేసి ఈ ఏదైతే వైద్యం కోసం హైదరాబాద్ చుట్టూ తిరిగే బాధ తప్పియాలనే ఆలోచనతో ఖచ్చితంగా అవుతుంది కూడా. ఇంకా రెండోది ఏదైతే మహాప్రస్థానం అది మీరు ఫిజికల్ చూసిన కూడా డ్రాయింగ్ చూపిస్తారండి. లాస్ట్ టైం శివరాత్రి నాడు శివుని ఒక్కటి మాత్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు 14th ఏప్రిల్ నాడు మహాప్రస్థానం దేనికోసం అయితే కట్టినాము ఆ కార్యక్రమాన్ని కూడా మొత్తం ఎందుకు 10 రోజులు టైం అని తీసుకుని 10 రోజులు టైం అని తీసుకున్నట్టు అక్కడ ఉన్న వ్యవస్థ పర్ఫెక్ట్ ఉందా లేదా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ చదువుకొని ట్రయల్ గీలని చూసుకొని ట్రయల్ కూడా అన్నీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఉన్నది. ఇంకో 4 రోజులు చిల్లర పనులు ఉంటాయి. అయిపోతుంది 14th నాడు అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ద మంచిర్యాల నస్పూర్ ఎవరికి అవసరమో అక్కడ తీసుకొస్తాం. దాంట్లో కూడా పేదవాళ్ళకు సంబంధించిన మటుకు ఆ కార్యక్రమం ఉచితంగా చేసే ఆలోచనతో నడుస్తున్నాం. అది కూడా దాంట్లో కూడా ఇబ్బంది ఉండకపోతే తప్పకుండా ఎవరైతే పేదవాళ్ళనో వాళ్ళకు అక్కడున్న సమస్య ఏదైతే వాళ్ళ కర్మకాండ సమస్యలైనా అవి కూడా ఉచితంగా చేసే ఏర్పాటు ప్లాన్ చేస్తున్నాం. అది కూడా 90% ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్త పార్లమెంట్ మండల్స్గా పైన అంబేద్కర్ గారు దాని కింద పార్లమెంట్ రాజ్యాంగ నిర్మాత కాబట్టి పార్లమెంట్ పెట్టి అది ఒరిజినల్ 4 ఫీట్లు కింద పెడస్టర్ ఇంకా 2 ఫీట్లు పెట్టి ఇప్పుడు ఉన్నది 7 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం తీసి 12 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాం. కింద 4 ఫీట్లేమో పార్లమెంట్ వస్తుంది. దాని కింద పెడస్టర్ ఒక 2 ఫీట్లు పెట్టి 6 ఫీట్లు అంటే టోటల్ 18 ఫీట్లు ఈ పార్లమెంటు అంబేద్కర్ విగ్రహం కలిసి. దాని తర్వాత అదేమో 6 మీటర్ల సర్కిల్ అది 6 ఫీట్ల హైట్ ఉంటుంది. దాని తర్వాత వాటర్ సిస్టమ్ ఉంది. మధ్యలో వాటర్ ఏంటంటే వాటర్ రెగ్యులర్గా పోసుకుని ఉంటాయి. వాటర్ అంటే ఫౌంటైన్ కాదు కానీ వాటర్ మొత్తం కిందికి గోడలు పడి గోడల కిందికి పడతాయి. అది 12 ఫీట్లు అది 12 మీటర్లు. ఇది 6 మీటర్లు ఇది 12 మీటర్లు. లాస్ట్ ఇది 3 ఫీట్లు ఉంటుంది. 6 ఫీట్లు ఇది 3 ఫీట్లు ఉంటుంది. లాస్ట్ది 1 ఫీట్ 9 ఇంచులు ఉంటుంది. లాస్ట్ది అది 18 మీటర్ల సర్కిల్. దాంట్లో మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇట్లా 3 భాగాలు చేసి చేస్తాను. ఫిజికల్ కూడా మేము అక్కడ చూస్తున్నాం. కస్తూర్బా స్కూల్లో అమ్మాయిల స్కూల్లో అడిషనల్ బ్లాక్ 90 లక్షలు ఇచ్చిన కంప్లీట్ అయితే ఇనాగరేషన్ పోయినప్పుడు అమ్మాయిలతో కూర్చున్నప్పుడు దాదాపు 1.5 hour వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పింది చూసిన తర్వాత నేను ఫస్ట్ డైట్ ఛార్జ్ పెరిగినాయమ్మా అంటే మాకు పెరగలేదన్నారు. కాస్మెటిక్ ఛార్జీలు పెరిగినాయంటే పెరగలేదని చెప్పారు. నేను తర్వాత చెక్ చేస్తే కస్తూర్బా స్కూల్లో పెరగలేదనేది అదంటే కేంద్రం మొత్తం మెయింటైన్ చేస్తే పెరగలేదని తెలిసింది. ఆ తర్వాత తెల్లారిపోయి
మంత్రి గారికి బీసీ మంత్రి గారిని బీసీ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అందరితో మాట్లాడి గొడవ చేస్తే 8 తారీఖు నాడు నేను చూసి చెప్తే 20 తారీఖు నాడు జీవో వచ్చింది వాళ్ళ కూడా పెరిగింది. అంటే ఒక్క మంచిర్యాల కాదు, ఈ రాష్ట్రంలో కస్తూర్బా స్కూళ్ళకి అన్నిటికీ కూడా మెస్ ఛార్జీలు ఏదైతే పెంచినామో మిగతా స్కూళ్ళలో ఏదైతే పెంచామో దాంతోపాటు అంటే మెస్ ఛార్జ్ డైట్ ఛార్జెస్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మిగతా స్కూళ్ళతో సమానంగా వాళ్ళకు కూడా పెంచడం జరిగింది. అంటే మళ్ళీ ఇక్కడ నుంచే మొదలైంది. నేను మొదలు పెడితే మళ్ళీ రాష్ట్రానికి మొత్తానికి దీని ద్వారా కస్తూర్బా స్కూళ్ళకి లాభం. ఇది కావాలంటే జీవో తీసుకోండి, మీరు కాపీ తీసుకోండి, జిరాక్స్ ఇచ్చేసేయాలి. 20 తారీఖు నాడు జీవో వచ్చింది. ఈ ఫస్ట్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈసారి ఎండాకాలం వచ్చేది లేదు. ఇది అంటే మంచిర్యాల నుంచి ఏదైనా కార్యక్రమం ఎట్లా తీసుకుంటాం అనేది దానికి మంచిర్యాల ప్రజలను ఆశీర్వదించిన దానికి తప్పకుండా ఏ కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలవుతుంది. సో ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. జీవో వచ్చింది ఫస్ట్ స్టార్ట్ అయి ఉంటుంది. మొన్న ఈ సమ్మర్ వెకేషన్ కూడా వాళ్ళకు కూడా స్టార్ట్ అయింది, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా వచ్చే 1-2 ఇయర్స్ లోపల ఎడ్యుకేషన్ మంచి మటుకు ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మా కిరాయి బిల్డింగ్లు అనేది లేకుండా చేసి నా ఆలోచన 2028 ఎన్నికల కన్నా ముందు కనీసం ఒక 20,000 మందికి హాస్టల్ సౌకర్యం కల్పించాలని ఒక ఆలోచన. ఇప్పుడున్న దాని ప్రకారం 6-7 వేలు ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా ఇంకొక 6-2 నెలల లోపల ఇంకొక 3-4 వేలు యాడ్ అవుతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి చేసి పెట్టి అసలు ఇక్కడ మంచిర్యాలను చూస్తే పిల్లలు రేపు చదువుకునే పిల్లలు చూస్తే ఇక్కడ మంచిర్యాలనో లేకపోతే మన ఇక్కడ వేరే దేశంలో అనే విధంగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేసి విద్య గురించి మాట్లాడుతున్నా, వైద్యం గురించి మాట్లాడుతున్నా. ఇవి రెండు అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఒక దినంతో అయిపోయింది కాదు. ప్రపంచంలో జరిగే మార్పులకు అనుగుణంగా ఈ సైన్స్లో కానీ, సైన్స్ అండ్ మెడికల్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ మార్పులు అనూహ్యంగా పెద్ద మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మంచిర్యాలను తీర్చిద్దాం ఒకటే నా కోరిక. దానికి ఇప్పటివరకు ఆ భగవంతుని ఆశీర్వాదంతో, అమ్మ సాయిబాబా గారు అందరి ఆశీర్వాదంతో, శివుని ఆశీర్వాదంతో అనుకునే టైం ప్రకారం జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఎవరికి శత్రువు కావు. ఇంతకుముందు చెప్పిన మానవత్వం, నా దగ్గర మానవత్వం ఉంది. నేను మానవత్వాన్ని నమ్ముకున్నాను. నేను కోరుకునేది ఒకటే, మేము తప్పు చేస్తే ఖచ్చితంగా రాయండి, మేము మంచి చేస్తే కూడా రాయండి. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిర్వహించే బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ పిలుపునిచ్చారు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులను చూసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మరో పోరాటానికి సిద్ధమయ్యామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అమలు చేసే వరకు మా పోరాటం ఆగదని, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించాలని, ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ, మంచిర్యాల నియోజకవర్గంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, త్వరలో రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ దేనని, ఆ తర్వాతనే లెక్కలు తేలుస్తామని అన్నారు. రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వాస్తవానికి ఇది ఒక సన్నాహక సమావేశం లెక్క పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ నెల 27వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభను వరంగల్ జిల్లా అక్కడ ఎల్కతుర్తి దగ్గర నిర్వహిస్తున్నటువంటి తరుణంలో దానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మన శ్రేణులంతా ప్రజలంతా కదలాలనే ఆలోచనతో అన్ని నియోజకవర్గాల నుంచి అందరం కూడా పోవాలనేటటువంటి అది కేసీఆర్ గారి దిశానిర్దేశం. ఆ మేరకు ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల అసెంబ్లీ, చెన్నూరు అసెంబ్లీ, బెల్లంపల్లి 3 అసెంబ్లీల ముఖ్యులతో సన్నాహక సమావేశాలు పెట్టుకున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టుక తెలంగాణ కష్టాలు పడుతున్నటువంటి తరుణంలో, తెలంగాణ ప్రాంతం గోసపడుతున్నటువంటి తరుణంలో, తెలంగాణ ప్రజలకు నీళ్లు లేక, తెలంగాణ రైతాంగానికి కరెంటు లేక, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఆనాడు ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబు నాయుడు మారిపోయి అభివృద్ధి పేరిట తెలంగాణ వనరులన్నింటినీ విధ్వంసం చేస్తున్నటువంటి తరుణంలో ఒకే ఒక్కడు సిద్దిపేట గడ్డ మీద నుంచి ఒక పులిబిడ్డ కేసీఆర్ గారు బయలుదేరి ఆనాడు గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమ శంకారావాన్ని పూరించి 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి మొక్కవోని దీక్షతో చివరికి చావు నోట్లు తలబెట్టి మనందరి సహకారంతో, ప్రజల దీవెనతో తెలంగాణ రాష్ట్రాన్ని వారు తీసుకొచ్చింది ఈ గులాబీ జెండా నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. కాబట్టి
అలాంటి పార్టీ ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రం ఉండాలని 2 టర్ములు ప్రజలు మనకు అవకాశం ఇస్తే అద్భుతంగా పరిపాలించడం, బ్రహ్మాండంగా పనిచేసినాం, కష్టపడ్డాం. సో మంచిగా రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దాం. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. సో 2001కి ముందు ఎటువంటి పరిస్థితులు ఆనాడు రాష్ట్రంలో ఉండేనో మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితులు వచ్చినాయి. అందుకనే నేను దానికి దీనికి కలిపి చెప్తున్నా. ఆనాడు కేసీఆర్ గారు ఈ గులాబీ జెండా ఎగురవేసినటువంటి సందర్భం ఏంది? తెలంగాణ ఆనాడు ఇబ్బందులలో ఉంది. తెలంగాణ ప్రజానికం ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రైతాంగం దోసపడుతున్నారు. తెలంగాణ పల్లెల్లో కాల్పుల మోత. ఆనాడు తెలంగాణ ప్రాంతంలో చిమ్మ చీకట్లు, పాము కాటుకు తేలు కాటుకు రాత్రిపూట దొంగడు వచ్చినట్టు కరెంట్ వచ్చే సందర్భానికి రైతులు పోయి చనిపోయినటువంటి దుర్మార్గ పరిస్థితులు. గోరేటి వెంకన్న పాటలో చెప్పినట్టుగా పల్లె పల్లెలో పల్లేరులు మొలిచినాయి. పాలమూరు లాంటి జిల్లాలు లక్షలాది మంది వలస వేయరు. మన ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి బొంబాయి, దుబాయ్, షోలాపూర్, భివండి వలస వేయినటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి ఆనాడు. ఆ సందర్భంలో పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 25 సంవత్సరాలలో ఈ రజతోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి తరుణంలో మళ్ళీ అప్పటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇవాళ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి అటువంటి పరిస్థితులు తెస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మళ్ళీ అటువంటి పరిస్థితులు తెలంగాణలో తీసుకొచ్చింది. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే గోదావరి సజీవంగా ఉండే, ఎటు చూసినా నీళ్లు కనబడుతుండే. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక గోదావరి ఎండిపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ప్రతి పల్లె కలకల్లాడింది. పచ్చని పంటలు పండినాయి. చెరువులు మంచిగా నిండుగా, చెక్ డ్యాములు నిండుగా నీళ్లతో అలరారినాయి. పంటలు బ్రహ్మాండంగా భూమికి భారమయ్యే పంటలు పండినాయి. అటువంటి తెలంగాణ ఇవాళ మళ్ళా రైతులు బోర్లు వేసుకునే పరిస్థితి, కరెంటు కోసం ఎదురు చూసే పరిస్థితి. కొన్ని చోట్ల, కొన్ని జిల్లాల పేపర్లలో, సోషల్ మీడియాలో, టీవీలో మనం చూస్తూ ఉన్నాం. రైతులు పంటను కాలబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. పంట చేళ్లకు పశువుల్ని వదిలి పశుగ్రాసం కింద పంటను వదిలేస్తున్నటువంటి దుస్థితి మళ్ళీ వాళ్ళ తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మనం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఇవాళ ప్రజలంతా మన దిక్కే చూస్తున్నారు. ఆనాడు కేసీఆర్ దిక్కు, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ దిక్కు ఎట్లా చూసిరో మళ్ళా ఇవాళ కేసీఆర్ దిక్కు, మళ్ళా ఇవాళ ఈనాటి టీఆర్ఎస్ పార్టీ దిక్కు ప్రజలంతా చూస్తున్నారు. కాబట్టి ప్రజలకు అండగా, ప్రజల కోసం మళ్ళీ ప్రజా మేలు కోసం, ప్రజల కోసం మళ్ళొక్క పోరాటానికి, ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మనమంతా సంసిద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం పోరాటాన్ని మాత్రం కొనసాగించుకుంటూ, ప్రజల పక్షాన పనిచేసుకుంటూ మాత్రం మనం ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఈ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీగా మనం ముందుకు సాగుదామని చెప్పి అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డే కాకుండా భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, విశ్లేషకులు కూడా ఏం చెప్తున్నారంటే తెలంగాణలో జరిగేది ప్రజాపాలన కాదు, ప్రజాహింస పాలన జరుగుతుందనే మాట ఈరోజు భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా మాట్లాడుతున్న సందర్భం. ఎందుకు మాట్లాడుతున్నారు? 15-16 మాసాల లోపలనే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత. వాళ్ళంటే బాగా ఉందని, చాలా చేసినామని, ఇవన్నీ మీకు తెలుసు. చేయని చాలా ఉన్నాయి, చేసిన నామాత్రం ఉన్నాయి. చేసిన నామాత్రమే. ఓటి ఆడ 50% ఏమో బస్సులు తక్కువ చేసారు. ఆ బస్సులో పోతూ వస్తున్నారు. పొద్దున్న గ్యాసులు వచ్చారు నా దగ్గరికి, మాకు గ్యాస్ పడుతుంది అని 30% గ్యాస్ ఇస్తున్నారు. 30% గ్యాస్ ఇస్తున్నారు, 30% కరెంట్ ఇస్తున్నారు ఉచిత, అంటే ఫ్రీగా. 70% ఇస్తున్నారు. ఇక మిగతా అన్నీ నేను చెప్పే అవసరం లేదు. రుణం కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, బంగారం కానీ, పెన్షన్ పెంచే కార్యక్రమం కానీ, మహిళలు కానీ, ఇవి కూడా ఇవ్వని సందర్భం. ఇవన్నీ ఇవ్వనప్పుడు ప్రజలు ఏ రకంగా ఉన్నారు చెప్పండి. కదా రైతులు ఏ రకం కోపంగా ఉన్నారు, మహిళలు ఏ రకం కోపంగా ఉన్నారు చెప్పండి. ఏ చేతులతోటి ఓటేసి గెలిపించారో రేపు రానున్న ఎన్నికల్లో అవే చేతులతోటి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ, అందులో ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళే ఇస్తున్నారు. ఏది కాంగ్రెస్ వాళ్ళు అక్కడక్కడ కేసీఆర్ పాలన బాగుండే, ఇప్పుడు ఈ పాలన బాగుండేది. ఏ చేతులతోటి ఓటేసి గెలిపించారో ఆ చేతులతోటి కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా తెలంగాణ గడ్డ మీద లేకుండా చేసేది
ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలను కూడా చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల రోజువారీ విధులలో సక్రమంగా విధులను నిర్వహించకుండా ఆటంకం కలిగిస్తున్నారని మున్సిపల్ కార్మికులు సిటీ న్యూస్తో ఆరోపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాడుగుల నవీన్, దాసరి సుమన్, శ్రీనివాసులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో కార్మికుల హాజరు రిజిస్టర్ ఉన్నన్ని రోజులు ఎప్పుడు కార్యాలయంలోనికి రాని కార్మిక నాయకుడు సుధమల్ల హరికృష్ణ ప్రస్తుతం కార్మికులు పనిచేస్తున్న చోటికే వెళ్లి హాజరు తీసుకునే పద్ధతి తీసుకురావడంతో నేరుగా పనులు నిర్వహించే సమయంలో నలుగురు కార్మికులను వెంటేసుకుని సుధమల్ల హరికృష్ణ విధులను నిర్వహించకుండా ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు. కార్మికులు ఎవరూ సుధమల్ల హరికృష్ణ మాటలు నమ్మరాదని, పట్టించుకోకూడదని వారు కార్మికులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు సత్తయ్య, మల్లేష్, నవీన్, దుర్గయ్య, రామస్వామి, శంకర్, మల్లేష్, మొగిలి, నర్సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా మేము ఆఫీసులో అటెండెన్స్ అనేది ఆఫీసులో ఉండే. ఆఫీసులో ఉన్నంత వరకు మన మంచిర్యాల మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మిక సంఘ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు అయినటువంటి సుధమల్ల హరికృష్ణ ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఆఫీసులో అడుగు పెట్టిన రోజు లేదు, మీటింగ్ పెట్టిన రోజు లేదు. ఈరోజు ఆఫీసులో అటెండెన్స్ నుంచి బయట తీసి ఏ వార్డులకు ఆ వాడ జరిగినందున ఆ వాడ ప్రతి వాడకు ఒక నలుగురు డ్రైవర్లను, నలుగురు లేబర్ను పట్టుకొని పని డిస్టర్బెన్స్ కాకుండా పొద్దున ఉదయం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో అయిన నలుగురు డ్రైవర్లతో పాటు పనిని అంటే పని కాలాన్ని వృధా చేసుకుంటా మా కార్మికులతో ముచ్చట పెట్టుకుంటా ఎంత చెప్పినా కూడా మేము వద్దు ఈరోజు రాకు అని చెప్పాను కూడా ఆయన ఖచ్చితంగా మేము వచ్చి తీరుతాం అని ఆయన వెంటనే ఆ నలుగురు కార్మికులతో పాటు పనిని డిస్టర్బెన్స్ చేయడం జరుగుతుంది. అలాగే గత 10 సంవత్సరాల క్రితం నుంచి పనిచేస్తున్నటువంటి అనారోగ్యం పేర్లెక్కిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని అలాగే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా పేరెక్కియకుండా అలాగే సోయల్ ఖాన్ అనే వ్యక్తిని ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ ఇంటికాడ భోజనం చేసిన వెంటనే మళ్ళీ తెల్లారి వెంటనే దివాకర్ రావు ఉన్నప్పుడు సమయంలో ఆయనను పనికియడం జరిగింది. కాబట్టి ఆయనను కూడా వెంటనే తొలగించాల్సిందే కోరుకుంటాను. ఈరోజు ఆయన పని చేస్తున్నాడంటే దానికి కారణం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు అని మాకు కూడా అందరికీ కూడా తెలుసు. కాబట్టి అదే నాయకుడు హరికృష్ణ నాయకుడు గత 10 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి ఎవరి పేరు ఎక్కకుండా సోయల్ ఖాన్ పేరు ఎట్లా ఎక్కించాలని ఈ సభముగా అడుగుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు ఇలా మేడే వస్తున్నందున ఆయన వాడవాడకు తిరుగుకుంటా మేడే వస్తున్నందున కాబట్టి ఎవరు కూడా ఆయనను నమ్మవద్దు అని కోరుతున్నాము. అలాగే డ్రైవర్ స్కేళ్ళ విషయంలో కూడా గత 2019లో ఒక్కొక్కరి దగ్గర 22,000 రూపాయలు తీసుకున్నది కూడా వీడియోలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి దయచేసి అసొంటైన వ్యక్తిని ఆ నాయకుడిని ఆ యూనియన్ సుధమల్ల హరికృష్ణ నమ్మవద్దు అని మన కార్మికులందరినీ కోరుకుంటున్నాను. సుధమల్ల హరికృష్ణ యూనియన్ నాయకుడు మా ఆఫీస్ దగ్గర అటెండెన్స్ ఉంటే దాన్ని ఏ రకంగా తీసి పారేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు గుజర్ల మీద అటెండెన్స్ వాడుతున్నాము అందరము. ఆ అటెండెన్స్ వాడుతుంటే కూడా ఒక నలుగురిని డ్రైవర్లను కొంత కార్మికులను పట్టుకొని పని డిస్టర్బ్ చేసుకుంటూ 5 గంటల నుండి 6 గంటల వరకు వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ పని డిస్టర్బ్ చేసుకుంటూ పని చేయకుండా యథావిధిగా తిరుగుతాండు. మరి ఆఫీస్ కాడ అటెండెన్స్ ఉన్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరం సరైన టైంలో డ్యూటీకి పోయేటోళ్ళము. ఇప్పుడు ఆయన వచ్చి 5 గంటల నుండి 6 గంటల మధ్యలో ప్రతి గుజర్ తిరుగుకుంటూ కార్మికులు మొత్తం మనం డిస్టర్బ్ చేసుకుంటా ఈ పనిని యథావిధిగా పనిని జరగకుండా చేస్తాడు. కార్మికులు అందరినీ డిస్టర్బ్ చేసి కూడా అందరిని విచ్చలవిడిగా చేసే ప్రయత్నం చేస్తాడు ఆ నాయకుడు. యథావిధిగా మాకు ఆఫీస్ కాడ అటెండెన్స్ ఉన్నప్పుడు ఒక రోజు కూడా ఆఫీస్కు లోపలికి రాలేదు ఈ నాయకుడు. ఇప్పుడు వచ్చి బయటకు వచ్చిన తర్వాత మొత్తం మంది తిరుగుకుంటా వాడలు తిరుగుకుంటూ అందరిని డిస్టర్బ్ చేస్తాడు. మాకు యథావిధిగా మాకు ఆఫీస్ కాడ అటెండెన్స్ కావాలని మేము కోరుకుంటాను కార్మికులు అందరం. ఇప్పుడు 22,000 ఇవ్వడం జరిగింది. అది కూడా సుధమల్ల హరికృష్ణ ఇస్తేనే ఇవన్నీ అందరికీ తెలుసు. ఈ తెలిసిన విషయాలు తెలిసినా కూడా మళ్ళీ ఆయన నమ్మడం అనేది కరెక్ట్ కాదు. ఆలోచించి ముందడిగేసి ఒక వ్యక్తిని నమ్మాలంటే ఆ వ్యక్తి ఏం చేసిండు వెనుక అని ఆలోచించి దాని మీద అందరూ స్పందించి ఆయన దగ్గర పోకుండా మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని ఆయా గ్రామాల్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధర్మారావుపేట కోదండ రామాలయం ఆవరణలో ఆదివారం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. అభిజిత్ లగ్నంలో రాములూరు సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. కళ్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగరరావు, కుక్కిరాల సురేఖ దంపతులు రాముని కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు మాట్లాడుతూ జిల్లాలోని 10 గ్రామాలలో సీతారాముల కళ్యాణ వేడుకలకు హాజరైనట్లు తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. సొంత గ్రామమైన ధర్మారావుపేటలో 25 సంవత్సరముల నుండి సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా ధర్మారావుపేట గ్రామ సమస్యలు, తన సొంత మండలంలోని సమస్యలు తీరుస్తానని అన్నారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేముల కృష్ణ, శేఖరరావు, ఉత్తూరి సత్తయ్య, వెంకటేష్, మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు. గౌతమ్ నగర్ మంచిర్యాల 1 టౌన్, రాజరాజేశ్వరి కాలనీ మంచిర్యాల 2 టౌన్, లాస్ట్ కొత్త రోడ్ 5వ వార్డు, అది RK6 ఏరియా. అవన్నీ అంటే ప్రతి మండలం టచ్ చేసుకుని అది చూసుకొని దాదాపు ఒక 10-15 జగల్లో అంటే భోజన కార్యక్రమాలు పెట్టింది. కొత్త కాన్స్టిట్యూన్సీ 10-15 జగల పైన చేసుకొని ఇక్కడికి ధర్మపేట. ఇది ఇక్కడ కూడా 25 సంవత్సరాలు కంప్లీట్. అంటే ఈ కళ్యాణం మాత్రం 26 రోజులు, అంటే 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. చెప్తున్నది. సో ఇక్కడ గుడి ఓపెన్ అయినాక 3 నెలలకు రాజకీయాలకు వచ్చాను. ఒక రకం చెప్తున్నది, ఒక రకం బాధ ఉంది. రాజకీయాలు కాకపోతే నేను కాకపోతే తప్పకుండా ఏదైతే మంత్రాలు ప్రజలకు గెలిపించిందో వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం 100% అయిపోయింది. సంవత్సరం రూపాయలు పూర్తి చేసిన స్టార్ట్ అయ్యాను. ఈ ఊరు బాధ్యత కూడా నా మీద ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా ఈ ఊరికి సంబంధించి ఏదైనా కూడా సరే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇంకో 3 నెలలు 6 నెలల్లో కూడా మొత్తం ఇక్కడికి సంబంధించి ఈ ఊరికి సంబంధించింది ఫస్ట్ ఊరు, తర్వాత మండలం మొత్తం కూడా పూర్తిగా అన్ని రకాల కాపాడే ఉండే పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం. సొంత మండలి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత చేస్తాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా ధర్మపేట కానీ కాసుపేట మండలం, అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ రామయ్య ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, పాడి పట్టాలు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం లక్షిట్పేట మండలంలోని చెల్లంపేట, తలమల, పాత కొమ్మగూడెం, కొత్త కొమ్మగూడెం గ్రామాలలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కార్యకర్తలు గ్రామాన పర్యటించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ దేశం కోసం పోరాడి దేశానికి సేవలు చేసిన వారిని కొనియాడాలని తెలిపారు. అంబేద్కర్ను, గాంధీజీ ఆశయాలను ప్రజలు, కార్యకర్తలు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. పార్లమెంటు సభలో అంబేద్కర్ను అవమానం పరిచిన బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్, మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్, జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, పూర్ణచంద్రరావు, ఆర్టీఏ మెంబర్ అంకత్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేలి రాజు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అయితే పార్లమెంటులో అంబేద్కర్ గారిని అవమానకరంగా మాట్లాడుకుంటూ ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు జై భీమ్ అంటారు, అంబేద్కర్ అంటారు, మీరు దేవునికి మొక్కినా మీకు మోక్షం వస్తుంది అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అన్నాడు. ఎంతో మంది అణగారిన వర్గాల వాళ్లకు ఇవాళ సమాన హక్కులు వచ్చినాయి అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. అందుకని నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకుని వాడవాడల్లో ప్రతి గ్రామానికి పాదయాత్ర ద్వారా మేము రావడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు చెల్లంపేట, తలమల నుంచి మొదలుకొని ఇక్కడ పాత కొమ్మగూడెం, కొత్త కొమ్మగూడెం వరకు ఈ పాదయాత్ర ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్న అవినీతి గురించి, దేశంలో జరుగుతున్నటువంటి వివక్ష గురించి తుడుందెబ్బ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు వేడ్మ భగవంతరావు పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడి అమరుడైన ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం నడిచిన నేల అయిన జోడేఘాట్లో ఈ నెల 12, 13, 14 తేదీలలో నిర్వహించే ఆదివాసీ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆదివాసీ ఉద్యమకారుడు మర్సకోల అశోక్ మాట్లాడుతూ ఈ నెల 9న నిర్వహించే రామ్జీ గోండు వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఆంగ్లేయులకు సింహ స్వప్నంగా నిలిచిన ఆదివాసీ వీరుడు మర్సకోల రామ్జీ గూండాంని కొనియాడుతూ ఆయన వర్ధంతిని విజయవంతం చేసే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శి గెడెం సుభాష్, ఆదివాసీ నాయకులు ధర్ము, గణపతి, బొజ్జీరావు, మారుతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివాసీ తుడుందెబ్బ మహాసభలు 12 తారీఖు నుండి 14, 15 తారీఖు వరకు మన కుమ్రం భీము ఎక్కడైతే చనిపోయిండో యుద్ధం చేసి ఆ ప్రాంతంలో జోడేన్ ఘాట్లో
మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. అందరూ మన ఉమ్మడి ఆదిలాబాద్ నుండి రాష్ట్రం లెవెల్లో మన ఆదివాసీ అన్ని సంఘాలు వచ్చి జయప్రదం చేయాలని ఆదివాసుల హక్కుల నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ నెల ఏప్రిల్ 9 నాడు మర్స్కుల రామ్జీగోండ్ వర్ధంతి ఈ తిరియని మండల కేంద్రంలో ఎక్కడైతే మనకు రామ్జీగోండ్ చౌక్ ఉన్నదో 9 తెగల ఆదివాసీ నాయకులు ప్రజాప్రతినిధులు ఈ నెల జరగబోయే మర్స్కుల రామ్జీగోండ్ వర్ధంతికి భారీ ఎత్తున రావాలని ఆదివాసీ సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాము. జై ఆది. క్యాతనపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పల్లెరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసిన తరువాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, బాల్కా సుమన్ హయాంలో నిర్మాణ పనులు నత్తనడకగా నడిచి క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అవరోధమయ్యారని, ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు మేమేదో చేశామని ప్రగల్భాలు పలుకుతుండడం సిగ్గుచేటని అన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో బాల్కా సుమన్తో మున్సిపాలిటీకి ఒరిగింది ఏమీ లేదని, కనుచూపు మేరలో ఉండే క్యాతనపల్లి ఫ్లైఓవర్ ని పూర్తి చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జంగంకళ, ముఖ్య నాయకులు వడ్నాల శ్రీనివాస్, అబ్దుల్లా అజీజ్, గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, మెట్టు సుధాకర్, పలగిరి కనకరాజు, గోపతి బానేష్, పనసరాజు, కొక్కుల సతీష్ తదితరులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఏదైతే నిన్న టీఆర్ఎస్ నాయకులు ఈ ఫ్లైఓవర్ మేమే చేసినామని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేయటం అని అంటున్నా. ఎందుకు అంటే 2014లో వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే వంతెన శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 1 సంవత్సరంలోనే పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లాల ఓదల్ దీన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఆ కాలం కూడా జరిగిపోయింది. అప్పుడు ఇటు అటు ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయినారు. ఏదైతే దౌర్జన్యంగా చేయని రవీంద్రరావును బెదిరియడం జరిగింది. ఆ తర్వాత బాల్కా సుమన్ కూడా చేసింది ఇదే, బెదిరించి పనిచేయడం తప్ప దీనికి ఎక్కడ ప్రాబ్లం ఉంది కనుక్కోలేకపోయినరు. ఆ తర్వాత మనం గెలిచి 14 నెలలు అయింది. అప్పటి నుండి పనులు ఏదైతే చకాచకా నడుస్తున్నాయి. నెలకొకసారి సార్ విజిటింగ్ చేయడం, తర్వాత ఎంపీ గారు చేయడం, చేసిన వెంటనే 14 నెలల పూర్తిగా వచ్చింది. ఇది మేము చేసినామని చెప్పుకోవడం సిగ్గుచేటు. రామకృష్ణ పట్టణ ప్రజలందరూ చూస్తున్నారు. మీకు సిగ్గు మానం లేదా అని చెప్తున్నా. డాక్టర్ రాధా రమేష్ గారు మన గత ఎలక్షన్ ముందు నువ్వు ఏం మాట్లాడినావా, ఇదే ఫ్లైఓవర్ కింద నువ్వు ఇద్దరం ఉన్నాం. బాల్కా సుమన్ తిట్టిన వీడియో ఉంది. అదే కాకుండా జైపూర్లో నువ్వు బాల్కా సుమన్ తిట్టినావు. ఇప్పుడు నువ్వు నీతి మాటలు చెప్తున్నావు. సిగ్గు లేదా అని అంటున్నావు. నేను ఎవరైనా ఉదాహరణకు ఇల్లు కట్టి రేపు ఇళ్ళకి వస్తున్నావు అంటే తాళం బల కొట్టి ఇది నా ఇల్లు అంటున్నావు. నీకు సిగ్గు లేదా అని నేను అంటున్నా. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి బ్రోకర్ పనులు దందా చేసినట్టయితే ప్రజలంతా ధరిమి కొడతారని చెప్తూ ఈరోజు నిన్న రామకృష్ణాపూర్కు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుసుకొని ఎవరికో పుట్టినటువంటి బిడ్డను మేము పుట్టించడం అనేటువంటి విధంగా మరి దొంగల పెగిలికి కుక్కల కొట్లాటలాగా వారు వచ్చేసి ఇదంతా కూడా బాల్కా సుమన్ అన్న హయాం లోపట్నే జరిగింది, మరి వారికే ఈ క్రెడిట్ దక్కుతుందని చెప్పడం సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్లకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. 2014 లోపల ఎంపీగా వివేక్ వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ రైల్వే ఈ యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించడానికి వారు పార్లమెంటు లోపల కొట్లాడి దీన్ని మంజూరు చేయించడం జరిగింది. మంజూరు చేయించినటువంటి 1 ఇయర్ లోపలనే ఈ యొక్క రైల్వే పైన వంతెన నిర్మించారు. దాని తర్వాత 2018 లోపల ఎమ్మెల్యేగా ఓదేలు గారు ఉన్నటువంటి సందర్భం లోపల 2018 రెండో నెల లోపల దీనికి టెండర్ పిలవడం జరిగింది. టెండర్ శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్ పేరిట దీని టెండర్ పిలిచిన తర్వాత 27 కోట్లతోని దీనికి నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. మరి నాటి నుంచి వెళ్ళి ఓదేల హయాంలో పట్టిన ఈ బ్రిడ్జికి రూపకల్పన జరిగింది తప్పితే బాల్కా సుమన్ పేరు ఎక్కడ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న బీఆర్ఎస్ నాయకులు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు మేము పూర్తి చేసినాం, బాల్కా సుమన్ అన్న చొరవతో పూర్తయిందని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్లకు వాస్తవాలు తెలిసి మాట్లాడుతున్నారా, అజ్ఞానులుగా మాట్లాడుతున్నారా? రామకృష్ణాపూర్ ప్రజలు గమనించండి. ఎందుకంటే యాక్చువల్గా 2009 నుంచి 14 వరకు ఎంపీగా ఉన్న కాకా కుటుంబం వివేక్ వెంకటస్వామి చొరవ వల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అవ్వడం జరిగింది. అతను శాంక్షన్ చేయడం వల్లనే ఈ అప్రోచ్ రోడ్డుని
ఓదేలన్న పీరియడ్లో 27 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. 6 కోట్ల రూపాయలు నిర్వాసాలకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు 14 నుంచి 18 వరకు ఎంపీగా ఉన్న బాల్కా సుమన్, 18 నుంచి 23 వరకు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న బాల్కా సుమన్ దీన్ని ఏ కోశాన పట్టించుకోకుండా కాంట్రాక్టర్లను బెదిరించి ఇస్కాసురుడిగా పేరు సంపాదించుకున్న ఇస్కాసురుడు 22% కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దోచుకోవడం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బంది పడి ఇది పని లేట్ అవుతూ జరుగుతూ వచ్చింది. జరిగిన తర్వాత అసలు ఏ రోజు కూడా దాన్ని పూర్తి చేయాలనే సంకల్పం బాల్కా సుమన్కి లేకుంటే మేము అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇదే బాల్కా సుమన్ని ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. మా రోడ్లు బాగలేవు, డ్రైనేజీలు బాగలేవు అంటే అతను మమ్మల్ని అవహేళన చేస్తూ మీరు 4 వీలర్లో తిరుగుతూ ఉన్నారు, మీకు కార్లలో తిరగడానికి మీకు రోడ్లు వేయాలా అని చెప్పి అందరి ముందు అవహేళన చేసిన ఈ బాల్కా సుమన్, అరే నువ్వు చడ్డీలు వేసుకున్నప్పుడే మేము 4 వీలర్లో తిరుగుతున్నామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. చీమలు పుట్టిన పుట్టలో పాము దూరినట్టు చెన్నూరు నియోజకవర్గంలో విషాన్ని చిమ్మి ప్రజల మీద, నాయకుల మీద విషాన్ని చిమ్ముతూ బెదిరించే రాజకీయం చేస్తూ నేను ప్రజలు బుద్ధి చెప్పిర్రు. డాక్టర్ రాజా రమేష్ గారు, మీరు డాక్టర్ వృత్తిలో ఉన్నారు, మేము టీచర్ వృత్తిలో ఉన్నాం. సమాజానికి మంచి చేసే మాటలు చెప్పాలి. రాజకీయంగా విభేదించవచ్చు, సిద్ధాంతపరంగా విభేదిద్దాం, కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. డాక్టర్ రాజా రమేష్, జాగ్రత్తగా మీరు మాటలు మాట్లాడాలి. వివేక్ వెంకటస్వామి కుటుంబం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కానివ్వండి, మన తెలంగాణ ఎక్స్ప్రెస్ కానివ్వండి, రామకృష్ణాపూర్లో ఆగడానికి అంకురార్పణ వివేక్ వెంకటస్వామి కుటుంబం చేసింది. వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 23లో ఇందాకనే మన వడ్నాల సింగ్ చెప్పిండు 56 లక్షల రూపాయలు 23 ఆగస్టు 24న శాంక్షన్ చేసిన తర్వాత 2-3 నెలలు వర్షాలు వచ్చినాయి. దాని తర్వాత నవంబర్ నుంచి ఇప్పుడు మార్చి వరకు 5 నెలల్లో దీన్ని పూర్తి చేసిన గడ్డం వంశీబాబుది, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారిది. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఉండడం వల్లనే ఈ చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది. బాల్కా సుమన్ కేవలం చీమలు పుట్టిన పుట్టలో పాముల లెక్క దూరి విషాన్ని చిమ్ముతున్నాడు. డాక్టర్ రాజా రమేష్, బీఆర్ఎస్ నాయకులారా, ఒకసారి రామకృష్ణాపూర్ ప్రజలారా, ఈ బ్రిడ్జిని ఎవరు కంప్లీట్ చేసిర్రు, ఎవరి హయాంలో శాంక్షన్ అయింది? పార్లమెంటులో కనుక ఈ రైల్వే బ్రిడ్జి శాంక్షన్ కాకపోతే ఈ అప్రోచ్ రోడ్ ఎవరు శాంక్షన్ చేసేవాళ్ళు? నల్లాల ఓదేలు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఇదే బీఆర్ఎస్ నాయకులు కోర్టులో కేసులు వేయిస్తూ నల్లాల ఓదేల్ని ఇబ్బంది చేసిర్రు. ఇవాళ నల్లాల ఓదేళ్ళు ఉండుంటే అతని హయాంలో శాంక్షన్ అయింది. కానీ మన అదృష్టం కాకా వెంకటస్వామి గారే దీనికి అంకురార్పణ చేసిర్రు. అతని చేతుల మీదుగా ఈ ఏప్రిల్ నెలలో దీన్ని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. మా చిరకాల అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ నాయకులు రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఏఐటీయూసీ యూనియన్స్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఆయాలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ప్రతి నెల సరిగ్గా విత్తనాలు చెల్లించాలని, బడ్జెట్ లేదన్న సాకుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంగన్వాడీల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్ దిగిపోతే 2 లక్షల రూపాయలను, ఆయా దిగిపోతే 1 లక్ష రూపాయలను వారికి అందించాలని సూచించారు. అంతేకాకుండా అంగన్వాడీలు, టీచర్లు, ఆయాలు చాలని వేతనాలతో పెరుగుతున్న ధరలకు ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారని, ప్రభుత్వం వారికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు మరియు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. ఏఐటీసీలో చేరడం జరిగింది. వారికి ఏఐటీసీ తరఫున, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కర్ణన్ కుమార్ గారు చెప్పినట్టు ఇలా చాలినటువంటి వేతనాలతోని వారు కుటుంబాన్ని వెళ్ళదీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజాపాలనని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మేనిఫెస్టో పెట్టినటువంటి 18,000 జీతం ఇస్తానని చెప్పి ఇలా మేనిఫెస్టో పెట్టినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోతూ ఉంది. ఇలా ప్రతి పనికి ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉన్నదంటే ఇలా ప్రతి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇలా కులగణన కావచ్చు, ఇలా ఓటర్స్ సంబంధించినటువంటి ఓటర్ స్లిప్పులు కావచ్చు, ఇలా బిఎల్ వాళ్ళకి సంబంధించిన డ్యూటీలు కూడా ఇలా అంగన్వాడీలో చేయడం జరుగుతూ ఉంది. ఇలా గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి పౌష్టికాహారం ఇలా పిల్లలకు కూడా, బాలంతలకు కూడా ఇలా అంగన్వాడీ నుండి ఇలా వాళ్ళు పౌష్టికాహారం చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ను మరి చిన్న చూపు చూస్తూ ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ఏదైతే వారు రిటైర్మెంట్ స్కీమ్ కూడా ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల ఏఐటీసీ తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అంగన్వాడీ టీచర్లు ఆయా సమస్యలు రోజు రోజుకి విపరీతమైన పనిభారంతో ఆ యొక్క సమస్యలు
అధికమవుతున్నాయి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గతంలో 24 రోజులు సమ్మె చేసిన నేపథ్యంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నిలబెట్టుకోకపోగా కనీసం వేతనాలు ఏదైతే గౌరవ వేతనం గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు ఐసీడీఎస్ పథకం ద్వారా తమ సేవలు అందిస్తున్నారు. వారికి ఈరోజు 13,650 రూపాయలు టీచర్కి, అదేవిధంగా ఆయాకి 7,800 రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా సెంట్రల్గా చేసిన తర్వాత 3 నెలలు మాత్రమే మినీ అంగన్వాడికి మెయిన్ అంగన్వాడీ వేతనాలు ఇచ్చి గత 10 నెలలుగా కూడా మినీ టీచర్లకి మళ్ళీ మెయిన్ అంగన్వాడీ టీచర్కి ఇచ్చిన వేతనాలు ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా జీతాలు కూడా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని పంచముఖి ఆలయం 3వ జోన్లోని రామాలయం పాత బస్టాండ్లోని మారుతినగర్లో ఆదివారం సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా మరియు స్థానిక ఏరియా దేవేంద్రలు హాజరై కళ్యాణం తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాముల దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. వేద పండితులు అనంతచారి ఆధ్వర్యంలో, కృష్ణ కాంతాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించారు. పెళ్లి పెద్దలుగా సురేందర్రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మార్కెట్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం ఘనంగా జరిపారు. వ్యాపార సంఘం పట్టణ అధ్యక్షులు తమ్మిశెట్టి విజయ్ కుమార్ ఇంటి నుండి ముత్యాలు, తలంబ్రాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో వ్యాపార సంఘం సభ్యులు గంప ఆంజనేయులు, బాలాజీ, గడ్డం అనిల్, గంప అనిల్, సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మందమరి పాత బస్టాండ్ మారుతినగర్ అభయాంజనేయ స్వామి టెంపుల్లో ఈరోజు సీతారామ కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మన చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కూడా ఇచ్చేసి వారికి మా కమిటీ తరఫున కూడా తీర్థప్రసాదం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా మా మారుతినగర్ భక్తాంజనేయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తదుపరి అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీ బండి సదానందం గారు యాదవ్ గారి ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ లక్ష్మి మహోత్సవం జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు చెన్నూరు గారు కూడా ఈ వివేక్ వెంకటస్వామి గారు హాజరై విజయవంతంగా భగవంతుని పూజ చేసుకొని వెళ్ళిపోయారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఆలయ కమిటీ వాళ్ళందరికీ కూడా, మా ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇంత చక్కగా ఏర్పాటు కూడా చేసడం మా కమిటీ వారు చాలా ఈ జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యాల మా కమిటీ వారు అందరూ కూడా దీనికి అందరి సహకారాలతో విజయవంతం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక ముందు కూడా జరిగేదానికి ఆలయ విషయంలో కూడా మా ఏదైతే మా చైర్మన్ ఉన్నాడు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. శరవేగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ నిర్మాణం పనులు ఈ నెల 14న ప్రారంభం కానున్న మహాప్రస్థానం వెల్లడించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. లక్షిట్పేట మండల గ్రామాల్లో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం. అంబేద్కర్ మరియు గాంధీజీ ఆశయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించిన డీసీసీ అధ్యక్షురాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.